హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యంతో బెల్లం పాయసం తయారు చేసుకుందాము. సగ్గుబియ్యం బెల్లం పాయసము కావలసినటువంటి పదార్థాలు: సగ్గుబియ్యము, బెల్లం. చాలామంది చక్కెరతో తయారు చేస్తారు, నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఎందుకంటే బెల్లంతో పాయసం చాలా బాగుంటుంది. పైగా ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. చక్కెర అయితే జలుబు అలా చేస్తుంది కాబట్టి నేను బెల్లంతో తయారు చేస్తున్నాను. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది బాడీకి కూడా చాలా మంచిది. సేమ్యాలు నేను నెయ్యిలో కొంచెం దోరగా వేయించుకొని పెట్టుకున్నాను. జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా నేను నెయ్యిలో దోరగా వేయించుకొని పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. యాలకులు, పాలు. ముందుగా మనము ఈ సగ్గు బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గు బియ్యము కొంచెం ఇలాగా స్మాష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ సగ్గు బియ్యాన్ని బాయిల్ చేసుకుందాం. మనము వేడి చేసుకున్నటువంటి పాలు పోసుకోవాలి. బెల్లం కూడా దీంట్లో వేసుకోవాలి. చెప్పాను కదా, నేనైతే చక్కెర బదులు బెల్లం వేస్తున్నాను. చిన్నపిల్లలు అన్నారు కదా అని. దీన్ని కూడా మనము చక్కగా తిప్పుకున్నాము. సగ్గు బియ్యంతో బెల్లం పాయసం రెడీ అయిపోయింది. మనము దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, సరేనా? ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా లాసిగాడి పాయసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాడు. ఇదా బెల్లం పాయసం ఎలా ఉందో చూడు. బాగుందా? ప్లీజ్ ఈ వీడియో చూసినందుకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.